బ్యాక్ టు న్యూస్. విజయవాడకు చెందిన మూడేళ్ల చిన్నారి వంటి నిండా గాయాలతో ఉండడం కలకలంగా మారింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు వైరల్ గా మారడంతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ కొనసాగిస్తున్నారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కూడా రంగంలోకి దిగి చిన్నారిని రక్షించారు. తల్లి క్రూరత్వం కారణంగా చిన్నారికి గాయాలయ్యాయని స్థానికులు చెబుతున్నారు. విజయవాడ శివారు ప్రాంతమైన వైఎస్ఆర్ కాలనీకి చెందిన వందన భర్తను వదిలేసింది. చిట్టినగర్ సమీపంలోని కలరా ఆసుపత్రి సెంటర్, కాశీపతి వీధి కొండ ప్రాంతంలో ఉండే గంజాయి బ్యాచ్కు చెందిన శ్రీరామ్తో ఆమెకు పరిచయం ఏర్పడింది. ఇద్దరూ కలిసి పాపను తీసుకుని 7 నెలల కిందట హైదరాబాద్ వెళ్లారు. అక్కడ వీరి కాపురానికి పాప అడ్డంకిగా మారిందని, ఆ పాపను తరచూ కొట్టడం, కాల్చి శరీరంపై విచక్షణారహితంగా వాతలు పెట్టిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రియుడు మోజులో పడిన వందన సొంత కూతురికి వాతలు పెట్టి హింసించిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. వారి ఆరోపణలను వందన కొట్టిపారేసింది. చిన్నారి స్థితిని చూసిన స్థానికులు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేస్తున్నారు. చిన్నారి తమ ఇంటికి ఆడుకోవడానికి వచ్చినప్పుడు ఒంటిపై గాయాలు గమనించాడు దుర్గారావు. పాప ఒంటిపై వాతలు చూసి తట్టుకోలేకపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. పాపను పెంచుకోవడానికి తాను సిద్ధంగానే ఉన్నానని తెలిపాడు. పాప తల్లి వందన, ఆమె ప్రియుడు శ్రీరాముకి ఖచ్చితంగా శిక్ష పడాలని దుర్గారావు కోరుతున్నాడు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. అన్న కనికరం కూడా లేకుండా కన్న తల్లే వాతలు పెట్టి తన ప్రియుడితో హైదరాబాద్ వెళ్ళిపోయి పాపని మళ్ళీ తిరిగి తీసుకొచ్చి అత్తగారింట్లో వదిలేసిన పరిస్థితి అయితే విజయవాడలో చోటు చేసుకుందని చెప్పొచ్చు. అయితే ఈ సంఘటన అంతటినీ కూడా చూస్తూ కడుపు తరుక్కుపోయి ఒక పర్సన్ వెళ్ళి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు. దుర్గారావు అనే వ్యక్తి వాళ్ళ కుటుంబ సభ్యుల్లోనే ఒక అతనుగా ఉన్నారు. అయితే ఈ ఏదైతే వ్యవహారం నడుస్తూ ఉందో, శ్రీరాములు వందన ఇద్దరూ కలిసి హైదరాబాద్ వెళ్ళిపోవడం, పసిపాపను కూడా తీసుకెళ్లడం, అక్కడ చిత్రహింసలు పెట్టడం, మళ్ళీ విజయవాడ తీసుకురావడం, ఇదంతా వ్యవహారం చూసిన తర్వాత నెల తర్వాత వాళ్ళకి ఆ పాప ఒంటిపై ఉన్న గాయాలు చూస్తే అవి వాతల్లా కనిపించడంతో అనుమానం వచ్చి కంప్లైంట్ అయితే ఇచ్చారు. దుర్గారావు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఏంటండి దుర్గారావు గారు, అసలు వాళ్ళ కుటుంబానికి మీకు సంబంధం ఏంటి? మీరు ఎందుకు కంప్లైంట్ ఇవ్వాల్సి వచ్చింది? పిల్లని చూస్తే చాలా బాధ అనిపించింది మేడం. అది 1, 2 వాతలు అయితే అసలు నేను పట్టించుకున్నాను కాదు. ఎక్కడే తీవ్రమైన వాతలు పడిపోయినాయి. పిల్లకి మరీ కండిషన్ బాగలేదు. కానీ మా అత్తగారు కూడా తీసుకొచ్చారు. వెళ్ళి తీసుకొచ్చిన తర్వాత ఆ పిల్లని నేను అక్కడ రానివ్వలా. మా ఇంటి పక్కన మరి నేను పైన ఉంటాను, వాళ్ళు కింద ఉంటారు. రానివ్వలా. రానిపోతుంటే ఏంటమ్మా రావట్లేదని చెప్పేసి నేను అడిగాను. అడిగిన తర్వాత అమ్మాయి ఏమో కింద పడింది, కొంచెం ముఖం మీద దెబ్బలు అవి ఉన్నాయని చెప్పేసి అంటే, సర్లే ఒక రోజైతే రాపోలేదు, రెండో రోజు వచ్చింది అని చెప్పేసి నేను ఆ రోజు పని ఎక్కువైపోయి నేను వెళ్ళలేదు. వచ్చిన తర్వాత వచ్చింది. రామ్మ అంటే వచ్చింది. డాడీ డాడీ అంటది. మా అబ్బాయితో పాటు డాడీ డాడీ అంటే నేను సర్లే నేను కూడా ఏంటమ్మా ఏంటంటే అని చెప్పేసి చెయ్యి అలా వేస్తే ఒంటిపై చేస్తే అమ్మ అంది ఒకసారి. ఆయన మొత్తం డ్రెస్ మొత్తం తీసి చూడంగానే మొత్తం ఒళ్ళంతా దెబ్బలు మొత్తం వాతలు పెట్టేసి బాగా డేంజర్ అయిపోయింది పిల్ల. అలా అమ్మమ్మ గారే తీసుకెళ్ళి హాస్పిటల్ తీసుకెళ్ళి 2, 3 రోజులు ట్రీట్మెంట్ చేయించారు. తీసుకున్న తర్వాత మళ్ళీ నేను అన్న ఆ పిల్లనే నేను ఊరు వెళ్ళాను మొన్న రీసెంట్గా ఒక నెల క్రితం. వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే, అరే నాకు ఇచ్చేయండి ఈ పిల్లని, నేను తీసుకెళ్తాను. తీసుకెళ్ళిన తర్వాత మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మీకే అప్పచెప్తాను ఈ పిల్లని అని చెప్పేసి అంటే, లేదు లేదు మా అన్నయ్య వాళ్ళు తీసుకెళ్తారని చెప్పేసి వాళ్ళు తీసుకెళ్ళాను మేడం. తీసుకెళ్ళిన తర్వాత ఆ పిల్ల తీవ్రంగా గంజాయి తాగి మత్తులో పిల్లకి తీవ్రమైన వాతలు పెట్టేసి ఆ పిల్లని ఈ స్థితిలో తీసుకొచ్చారు మేడం. ఇంక నాకు కడుపు మంట ఆకలేక నిన్న మా బావ నేను ఇద్దరం కలిసి ఎల్లయ్య అనే కుర్రోడు నేను కలిసి ఆ వీడియో తీసి ప్రెస్కి ఇస్తే ఆ ప్రెస్ అనేది అలా జరిగింది మేడం. వందనకి ఆల్రెడీ గతంలో పెళ్ళయింది. వాళ్ళిద్దరికి కలిగిన పాపే ఈ పాప. అయితే సత్య అనే పర్సన్ ఎక్కడ ఉన్నారు? అసలు ఆయన ఏమంటున్నారు? ఆయనతో ఏమైనా మాట్లాడారా ఎప్పుడైనా మీరు? మాకు తెలియదు మేడం వాళ్ళు ఎవరు. నేను రీసెంట్గా ఇక్కడికి వచ్చి మేము బతుకుతున్నాం. అయితే వాళ్ళు ఎవరు మనకు తెలియదు. కానీ పాప విషయంలోనే నేను నాకు చుట్టాలు అనమాట. మాకు బాబాయ్ అవుతారు ఆయన. అయితే వాళ్ళు నాకు గతంలోనే వాళ్ళకి ఏ రోజు నేను బయటికి వెళ్ళింది లేదు, వాళ్ళు మనకు చూసింది లేదు. సత్యాన కూడా మాకు తెలియదు ఇక్కడ. అది సత్యాన కూడా మాకు తెలియదు. తెలియకపోగా ఈ పిల్లగాడికి ఈ పిల్లకి వాతలు పెట్టేసరికి నాకు చాలా బాధ అనిపించింది. ఈ కళ్ళం నీళ్ళు ఒకటి తక్కువ నాకు. అంత బాధ అనిపించిన కూడా నేను సరే ట్రీట్మెంట్ చేస్తున్నారు కదా ఏం పర్లేదు అనుకున్నా. అది ఇక బాగా శరీరం ఎర్ర శరీరంగా బాగా వాతలు పడిపోయి ఎక్కడెక్కడ మొత్తం నాకే బాధ అనిపించింది. అలా కాకుండానే మా బావ నేను ఇద్దరం కలిసి వీడియో తీసి ఆ ప్రెస్కి ఇస్తే ఆ ప్రెస్ వాళ్ళు ఇవాళ దీనికి ఇంత తీసుకొచ్చారు మేడం. అయితే వందనతో మాట్లాడి మీరు అడిగారు, నిలదీశారా? ఏంటి పాపని ఇంత ఘోరాతి ఘోరంగా కొట్టడానికి కారణం ఏంటి అని చెప్పి? మాకు తెలియదు, అమ్మాయి మాకు తెలియదు. మేము మాట్లాడాల. పిల్లనే చూసాము. పిల్లని చూసి వాళ్ళ తాతని నేనే అడిగా.
అడిగిన తర్వాత మా మా అబ్బాయి ఇట్లా చేశారు ఇట్లా చేశారని చెప్పేసి అన్నాడు. అరే నేను టూ వాళ్ళ టౌన్ నాన్న చెప్పారా శ్రీరాములే కొట్టాడు ఇది ఉమ్, వాతలు పెట్టాడని అవును చెప్పేశాడు. మేడం, అవును మేడం. ఆ పిల్ల పాపం ఒక పిల్ల ఒక పూట తింటే రెండో పూటకి అన్నం పెట్టేవాళ్ళు కాదంట. ఒక గదిలో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయేవాళ్ళంట వాళ్ళు. చాలా చిత్రహింసలు పడింది. కాకపోతే ఇప్పుడైనా సరే ప్రభుత్వం స్పందించింది కాబట్టి ఇప్పటి వరకు ఆ పిల్లని జాగ్రత్త చూసుకోండి. ఇది వరకే సార్ అన్నమాట. అయితే సిడబ్ల్యూసీకి అప్పచెప్పారు ఇప్పుడు పాపని. అయితే వందన కూడా అక్కడే ఉన్నారు. నేను ఇప్పుడు 4 నెలల కడుపుతో ఉన్నాను. నా కన్న బిడ్డని నేను ఎందుకు కొట్టుకుంటాను, ఎందుకు వాతలు పడతాను అని అంటోంది. అవి నిజమేనా? ఆవిడ పెట్టలేదా? నిప్పులు పడ్డాయా పాప మీద? నిప్పులు పడలేదు మేడం. అచ్చరాలంగా గంటితో కాల్చి ఒంటి మీద ఎక్కడ వాతలు పెట్టారు. అది ఏది నిప్పులు పడితే బొబ్బలు వచ్చి చిన్న చిన్న దెబ్బలు తగులుతాయేమో కానీ అంత ఏవి మా అక్కడ నిప్పులు అయితే ఉండవు అక్కడ. ఒక గెంటి తీసుకొని ఎర్రగా స్టవ్ మీద పెట్టి కాల్చి ఈపిన అద్దిన మా అచ్చులో ఉంటాయి తప్పనండి, వేరే కాలిన బొబ్బలు అయితే ఏమి ఉండవు అక్కడ మేడం. అది మేడం. అయితే ఆ పిల్లకి మీరు చూడండి, ఆ పిల్ల భవిష్యత్తు బాగుండాలి, మాకు అదే కావాలి. లేదనుకుంటే ఆ పిల్ల మాకు దత్తత ఇస్తానంటే నేను తీసుకొని పెంచుకుంటాను. శ్రీరాములు వాళ్ళ తల్లి ఎవరైతే ఉన్నారో సుమలత మీ పైన ఆరోపణలు వ్యక్తం చేస్తున్నారు. మీరు దత్తత తీసుకుంటానంటే ఇవ్వలేదు కాబట్టి ఇలా కంప్లైంట్ ఇవ్వడానికి ముందుకు వచ్చారు, కావాలని అబద్ధాలు చెప్తున్నారు అని అంటున్నారు. ఏమంటారు? లేదు మేడం, నాకు ఆ పిల్ల మా అబ్బాయితో పాటు వచ్చి ఆడుకుంటుంది. డాడీ డాడీ అంటే సర్లేమ్మా నేను తినే ముద్దే ఆ పిల్ల పెడతాను చెప్పేసి నేను అలా కొనసాగించుకున్నా కానీ అసలు వాళ్ళని అడిగింది లేదు. వాళ్ళని తీసుకొస్తాను నాకు అవకాశం కూడా నాకు ఉద్దేశం కూడా లేదు నాకు. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు గంజాయి బ్యాచ్ ఏ టైంలో వస్తారో తెలియదు, ఎటు వస్తారో తెలియదు. మేము పొద్దున్నే పనులకు వస్తూ ఉంటాం, వాళ్ళు ఎటు వస్తారో తెలియదు, మనకు అవసరం లేదు అని నేను మా పిల్ల మా ఇంట్లో ఫ్యామిలీ నెంబర్ చూసుకున్న తప్ప నుంచి రెండోదైతే ఏం లేదు మేడం. నాకు దత్తత అనేది మాత్రం అవసరం లేదు. పాపకు మీరు ఏమవుతారండి? అంటే రిలేషన్ పరంగా పాపకు మీరు ఏమవుతారు? ఒక తాత లెక్క అనుకోండి, ఒక తాత అవుతా నేను, అంతే. వేరే రిలేషన్ ఏం లేదు. కానీ మన ఇంటికి వచ్చిందని తెలుసు కాబట్టి మనం అనుకున్నాం కానీ మా పిల్లకి ఇప్పుడు పెద్దలు అనుకోండి వెళ్ళిపోరా అంటే వెళ్ళిపోతారు. పొట్టు పిల్ల కదా మా అబ్బాయితో పాటు ఆడుకుంటుంటే సర్లే నేను కూడా ఆడుకున్నా. నేను ఆ అబ్బాయికి ఏం చేస్తాను, అమ్మాయి కూడా అదే ఇచ్చేవాడిని. ఇద్దరికి చెరుకు తీసుకొని అది ఇచ్చామన్నమాట. అయితే ఇప్పుడు నాకనేది దత్తత అనే విషయం అయితే నాకు అవసరం లేదు మేడం. ఆ పిల్ల ఎక్కడున్నా సరే శుభ్రంగా ఉంటే చాలు. అది సో ఇప్పుడు ఏదైతే దుర్గారావు చెప్తున్నారో ఈ వాస్తవాలన్నిటికి సంబంధించి కూడా నెక్స్ట్ ఎల్లయ్య అనే పర్సన్ కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అంటే ఆయనకు కూడా మొత్తం తెలుసు. ఎల్లయ్య భార్య ప్రస్తుతం అంతా ఉన్నారు, భవానీ. మీరు కూడా చెప్పండి, అంటే ఏమైంది అసలు? ఈ వందన అనే ఆవిడ శ్రీరాములు ఇద్దరు కలిసే వాతలు పెట్టారా అంటున్నారు కానీ మరి ఆమె అబ్బాయే పెట్టినా అంటున్నారు. ఆమె తల్లి కూడా ఒప్పుకుంది. నేను రాత్రి పోలీసు వాళ్ళు వచ్చారు, మీడియా వచ్చారు పైకి. ఆమె ఒప్పుకుంది, ఇలా వాతలు పెడుతుందని నేను చూడలాగా తీసుకొచ్చానండి అని, ఇలా ట్రీట్మెంట్ చూపించానని కూడా నాకు చెప్పింది. అందరం విన్నాం అప్పుడు. అయితే కానీ అమ్మాయిని మాత్రం అలా టార్చర్ పెడతాం వాళ్ళకి అంత ఇది కాదు. మనము వంట చేసేటాడికి ఇంత నూనె చుక్క పెడితేనే అల్లల్లా ఆడిపోతాం. చిన్న పిల్ల, ఆ పిల్లకి ఏం తెలుసు? పొమ్మంటే పోద్దు, రమ్మంటే వచ్చింది. అమ్మాయికి ఏం తెలుసు? అది అలా చేశారు. ఆమె తల్లి ఏంటి చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది కొడుకు ఆల్రెడీ, ఇలాగ వచ్చారు ఇలా చేశారని ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది. ఆడు వెళ్ళిపోయాడు. అది రాత్రి మా అమ్మ ఒకటే మాట్లాడింది. శ్రీరాములు పరారీలో ఉన్నాడా, ఎక్కడున్నాడు అసలు? శ్రీరాము ఇన్ఫర్మేషన్ ఇచ్చేసింది ఆల్రెడీ, ఫోన్లో ఇచ్చేసింది. వాళ్ళ అమ్మాయితో మాట్లాడినట్టు వాళ్ళ అబ్బాయితో మాట్లాడి నేను చూసుకుంటారే మీరే జాగ్రత్తగా ఉన్నానని ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. మేము విన్నాం ఆ రోజు రాత్రి, మేము ఆడే ఉన్నాం. 9:30 అయింది. అది ఆమె ఇచ్చిన వల్ల ఇప్పుడు అది దొరకట్లేదు. అది దొరికింది కానీ అది దొరకట్లేదు. పిల్లని మాత్రం వాళ్ళకి అప్పు చెప్పొద్దు. అది మేము కోరుకునేది మాత్రం. మొదటి భర్తతో డివోర్స్ అయినాయి అని చెప్పేసి వందన చెప్తుంది. డివోర్స్ అబ్బాయి కూడా వస్తున్నాడు వెళ్తున్నాడు. నేను బాగానే చూసుకుంటున్నాను. నేను రోజుకొచ్చి 3,000 తెస్తున్నాను, నా దగ్గర ఉండట్లేదు. ఆటోతో వెళ్తాడంట. నా దగ్గర ఉండట్లేదు, నన్ను వదిలేసింది. నేను కాకుండా ఇంకా 3-4 ఉన్నారని అన్నాడంట. మొత్తం 5 అన్నారు. 5 అయినా 10 మంది అయినా మనకి అనాశనం. అది ఇప్పుడు ఆవిడ మళ్ళీ 4వ నెల కడుపుతో ఉన్నానని చెప్పేసి చెప్తుంది. నిజమేనా అది? అంటున్నారు. నిజమే అంటున్నారు. మరి తెలియదు, మనకైతే తెలియదు అంటున్నారు. పాపకు కూడా ట్రీట్మెంట్ ఏవైతే దెబ్బలు తాకాయో వాటన్నిటికీ కూడా ట్రీట్మెంట్ కి హాస్పిటల్కి తీసుకెళ్తూ రావడం అవన్నీ కూడా చేశారని అంటున్నారు. నిజమేనా? తీసుకెళ్లారంట. వాగులోనే దుర్గారావు హాస్పిటల్ అని తీసుకెళ్లారంట. మరి ఏమో కూడా మరి ఇలాగని ఎవరికి చుట్టుపక్కల కూడా మాకు చెప్పలేదు. నిన్న చెప్పింది ఇలా వాతలు పెట్టారు అది, నిన్న తెలిసింది కాబట్టి అందరికీ చెప్పింది. కానీ ఇంతవరకు అయితే ఆమె కూడా చెప్పలేదు. కాలింది అని చెప్పింది కానీ ఇలా వాతలు పెట్టారని కూడా ఎవరికి చెప్పలేదు. నిన్న మా ఆయనను ఈ అబ్బాయి చూడటం వల్ల అందరికి తెలిసింది. అది లేకపోతే ఎవరికి తెలిసేది కాదు. వందనతో మీరు ఎప్పుడైనా మాట్లాడారా? అంటే నేను రాత్రి మాట్లాడాను అంటున్నారు. మాట్లాడినప్పుడు ఎలాంటి వివరాలు చెప్పింది ఆవిడ? అసలు రాత్రి దాంతో కాదు, వాళ్ళ అమ్మతోను, వాళ్ళ అత్తగారు సుమలతతోనే అడిగి పోలీస్ ఆయన వచ్చి ఆవిడని అడిగితే ఎలాగని చెప్పింది. వాతలు పెట్టారని చెప్పింది. ఆడు వాతలు పెడుతుంటే చూడలేక నేను తీసుకొచ్చానని చెప్పింది.
అది ఏమో దగ్గరే ఉంచుకుంటుంది. కాకపోతే ఆమె దగ్గర ఉండట్లే అమ్మాయి. ఇంక వీళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోతుంది. వీళ్ళనే డాడీ మమ్మీ అని అంటే ఇప్పుడు మనం ప్రేమగా చూస్తేనేగా మన దగ్గరకు వస్తారు. ప్రేమగా చూడకపోతే మన దగ్గర వస్తారు ఏ పిల్లలైనా. అలాగే వీళ్ళ ఇంటికి వెళ్తుంది. పాపం వాళ్ళు అన్నం పెడుతున్నారో ఏం పెడుతున్నారో వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. వాళ్ళు బలవంతంగా తీసుకెళ్తున్నారు కానీ అమ్మాయి అయితే వెళ్ళట్లేదు. అది బలవంతంగా తీసుకెళ్తే వెళ్తుంది ఎత్తుకొని. అసలు అయితే రానని ఏడుతుంది అమ్మాయి వీళ్ళ దగ్గర నుంచి. అది జరిగింది. మొత్తం మీద న్యాయ పోరాటం చేయబోతున్నారు. అంటే ఇప్పుడు దుర్గారావు కానీ ఇటు మీ హస్బెండ్ ఎల్లయ్య కానీ ఇద్దరు కూడా కంప్లైంట్ ఇద్దామని చెప్పి కూడా ముందుకెళ్తున్నారు. కంప్లైంట్ ఖచ్చితంగా ఇస్తారా? ఈ పిల్ల గురించి మాత్రం మేము ముందుకెళ్తాం మేడం. అది మేము పాప గురించి మాత్రం ముందుకెళ్తాం. ఎవరైనా నా పిల్ల అయినా ఒకటి కాదు, పరాయిల పిల్ల అయినా ఒకటి కాదు. చిన్న పిల్లల విషయంలో మాత్రం తగ్గేది ఉండదు. అది అది పరిస్థితి. అంటే మొత్తం మీద ఏదైతే పసికందుకి వాతలు తేలి ఆ బాడీ మొత్తం కూడా ఎంత దారుణంగా అయితే కనుక కొట్టి హింసించారో దానికి సంబంధించి కూడా పోలీసులు కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఇటు ఆ కంప్లైంట్ని కూడా తీసుకుని దాని మీద ఎఫ్ఐఆర్ కట్టే అవకాశం అయితే కనపడతా ఉంది. ఇటు చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళు కూడా పాపను తీసుకెళ్లి వాళ్ళ ఆధ్వర్యంలో అయితే కనుక ఉంచారు. మొదటి భర్త సత్య బయటకు రాగానైతే కనుక మరిన్ని వివరాలు బయటకు వచ్చే అవకాశం అయితే కనపడుతున్నట్టుగా కూడా ఇటువైపు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో దుర్గారావు ఎల్లయ్య భార్య భవానీ కూడా మనతో చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణతో సాహిత్య బిగ్ టీవీ విజయవాడ నుంచి. 3 ఏళ్ల పసిపాప వంటిపై అతి దారుణంగా వాతలు పెట్టి ఇప్పుడు తనకేం తెలియదని తల్లి వందన బుకాయిస్తోంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి సాహిత్య అందిస్తారు. ఇతర సంబంధానికి అడ్డొస్తుందని చెప్పేసి 3 ఏళ్ల పాపకైతే కనుక సొంత తల్లి వందన మరియు అటు ఆమె ప్రియుడు శ్రీరాములు ఇద్దరు కలిసి కూడా ఆమెకు వాతలు పెట్టిన పరిస్థితి ఉంది. ప్రస్తుతం మనం అయితే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ దగ్గర అయితే ఉన్నాము. అక్కడ ఆ పాపని సిడబ్ల్యూసి వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఆమె తల్లి ఇక్కడికి వచ్చిన్నారు వందన అండ్ ఆమె అత్తగారు కూడా ఇక్కడ ఉన్నారు. మనం చూడొచ్చు బాలల సంక్షేమ కమిటీ దగ్గర అయితే ఉన్నాము. లోపల దానికి సంబంధించి కూడా ఆ బెంచ్లో దీని గురించి డిస్కషన్ అయితే కొనసాగుతుంది. అసలు ఏం జరిగింది ఏంటి, అసలు వందన నిజంగానే ఆ పాపకి వాతలు పెట్టారా? ఆ పాపను చూస్తే చాలా చిన్నపిల్లలా కనపడుతుంది. చిన్నపిల్ల ఒంటిపైన ఆ గాయాలు చూస్తుంటే గుండె తరుక్కుపోతుంది. నిజంగా ఇంతటి ఘాతుకానికి పాల్పడింది ఎవరు, అసలు ఏం జరిగింది, ఆ సంఘటన స్థలంలో ఎవరున్నారు ఆ టైంలో అనేది వందనాతో అడిగి తెలుసుకుందాం. అమ్మ ఏం జరిగింది? మీ కన్న కూతురేనా పాప? మా పాపే. మేము హైదరాబాద్లో ఉన్నాం. హైదరాబాద్లో అందరూ వాతలు పెట్టారు అనుకుంటున్నారు, కానీ మేము అయితే వాతలు పెట్టలేదు. అన్ని వాళ్ళకే తెలుస్తాయి. మా అత్తగారు వాళ్ళ ఇంటికి తీసుకొచ్చి మేము చెప్పాము. అక్కడ పడిపోయినప్పుడు సలిమంత్లో పడిపోయినప్పుడు మేము తీసుకొచ్చి మా అత్తగారు వాళ్ళకి అప్పచెప్పాము. మా అత్తగారు వాళ్ళకి అప్పచెప్పిన తర్వాత మా అత్తగారు వాళ్ళ ఇంటి పైన వాళ్ళు పాపను పెంచుకుంటానికి ఇమ్మంటే మేము ఇవ్వము అన్నందుకు పిల్లని ఇలా చేశారని చెప్పి వాళ్ళు నిన్న పేపర్కి ఎక్కియడం జరిగింది. ఇప్పుడు హ్యాండ్వార్ చేసుకున్నారు. హ్యాండ్వార్ అయితే చేసుకోనివ్వండి, నేను బతుకుంటే ఉంటాను, లేదా నేను చచ్చిపోతాను అంతే. నా పిల్లని హ్యాండ్వార్ చేసుకున్నందుకు. శ్రీరాములకి మీకు ఉన్న సంబంధం ఏంటి? శ్రీరామ్ అయితే అబ్బాయికి ఏమీ సంబంధం లేదు. నా భర్త పనికి వెళ్ళొచ్చే లోపు ఇలా అయింది. ఆ అబ్బాయికి అయితే ఎవరు? శ్రీరాములునా సత్యానా? శ్రీరామే. ఆ అబ్బాయికి అలాంటి సత్యాకి మరి మీకు డివోర్స్ అయిందా? అయిపోయినాయి. ఆ అబ్బాయితో నేను కలిసి ఉండట్లా. ఆ అబ్బాయి ఎవరో నేనెవరో. ఆ అబ్బాయి హ్యాండ్ కూడా ఉంది ఇందులో. ఆ అబ్బాయే సగం నడిపించిందని నేను అనుకుంటున్నా. ఇన్ని రోజులు లేని సంక్రాంతికి అయ్యింది ఇలా పాపకి. ఈ మధ్యలో ఇప్పుడు పేపర్ ఎక్కిచ్చారంటే ఆ అబ్బాయిది ఉంది, దుర్గారావు ఉంది, ఏం పేరు అతను ఎలా ఇది ఉంది. వీళ్ళందరూ హ్యాండ్ ఉండడం వల్లే నా పిల్ల ఈ రోజు సిడబ్ల్యూసీకి హ్యాండ్ ఓవర్ అయింది. హ్యాండ్ ఓవర్ అవ్వనియండి, నేనేం చేసుకుని వాళ్ళందరి మీద నేను పేపర్ మీద రాస్తా అంతే. ఇప్పుడు మీ కన్న కూతుర్ని సిడబ్ల్యూసీ వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోవడానికి కారణం ఏం? మీ హస్తం ఏం లేదంటారంటే ఆ పాపకి వాతలు చూస్తుంటే ఖచ్చితంగా ఎవరో పెట్టి లేదు మేడం. నా కన్న బిడ్డని ఎవరో దగ్గర ఉంటే కేసు పెట్టి నా బిడ్డని నేను తెచ్చుకున్నా. ఎవరో అమ్ముకుంటానని ఫస్ట్ సత్య నా అబ్బాయి అమ్ముకుంటానంటే నేను కేసు పెట్టి అందరూ మీకు కలిగిన పాపే కదా ఈ పాప? కాదా శ్రీరాములకి మీకు అసలు ఈ అబ్బాయికి సంబంధం లేని విషయం ఇది. అసలు శ్రీరాముకి సంబంధం లేని విషయం. ఎన్ని సంవత్సరాల క్రితం పెళ్ళయింది శ్రీరాములకి? నాకు శ్రీరాముకి వరద వచ్చినప్పుడు పెళ్ళయింది. వరదలు వచ్చినప్పుడు పెళ్ళయింది. మేము అప్పటి నుంచి కలిసే ఉంటున్నాం. కానీ ఆ కన్న బిడ్డ కాకపోయినా శ్రీరామ్ కన్న బిడ్డలాగే చూశాడు. మరి ఎవరికి పుట్టిన బిడ్డ ఈ బిడ్డ? ఫస్ట్ భర్తకు పుట్టిన బిడ్డ. ఫస్ట్ భర్త వదిలేసి వెళ్ళిపోయాడు. అప్పటి నుంచి నేను ఈ అబ్బాయి దగ్గరే ఉంటున్నాను, చూస్తున్నాడు, చేస్తున్నాడు, పెంచుతున్నాం. మేము ఏ రోజు అంటే హైదరాబాద్ వెళ్ళామో అక్కడ ఆ పిల్ల అందులో మంటలో పడి ఇది అవ్వడం మేము తీసుకొస్తే ఇక్కడ వాళ్ళందరూ కాల్చారు చేశారని చెప్పి అప్పచెప్పారు. తీసుకెళ్ళనివ్వండి సిడబ్ల్యూలో హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు. ఓకే, మీరు అన్నట్టుగానే నిప్పుల్లోనే పడింది అనుకున్నాం. కానీ ఆ దెబ్బలు చూస్తుంటే చాలా క్లియర్ గా ఎవరో వాతలు పెట్టినట్టు కనపడడం లేదా పాప మీద చూస్తుంటే? నేను హైదరాబాద్లో మీరు వచ్చి అడగండి, నేను ఇళ్లల్లో పనికి వెళ్తా. పిల్లని మా హస్బెండ్ చూడరు, అక్కడ ఇళ్లల్లో పెట్టి మేము పనికి వెళ్తాం. మేమైతే అలాంటిది చేయలేదు. నేను 10th అయిపోయింది, సిడబ్ల్యూసీ ద్వారానే చదువుకున్నాను. నేను వైజాగ్లో చదువుకున్నా, వచ్చాను, ఉన్నాను. నా పిల్లని ఇప్పుడు ఎటు కాకుండా అందరూ కలిసి హ్యాండ్ ఓవర్ చేశారు. హ్యాండ్ ఓవర్ చేయనియండి,
నేను కూడా ఎంతకైతే అంతకు తెగిస్తా, నేను ఏదైనా చేసుకొని చచ్చిపోతాను. నా పిల్లని ఎటు కాకుండా చేశారు కదా, ఇప్పుడు నేను 4 నెలలు కడుపుతో ఉన్నా, నేనేం చేసుకుంటానో అది అవుతుంది అంతే. ఇప్పుడు మీరు ప్రెగ్నెంట్ గా ఉన్నారా? అంటే మీకు ఒక పాపని అంటే సొంత కూతుర్ని సిడబ్ల్యూసి వాళ్ళు తీసుకెళ్ళిపోతుంటే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసు, కానీ ఎలాంటి ఎంక్వైరీ లేకుండా వాళ్ళు తీసుకెళ్లారంటారా? ఎలాంటి ఎంక్వైరీ లేదు మేడం, కావాలని అందరూ చేసిన తప్పు ఇది. నైట్కి నైట్ పేపర్లో వేయడం ఏంటి, నైట్కి నైట్ ఇక్కడికి రావడం ఏంటి, నైట్కి నైట్ సిడబ్ల్యూ ఎక్కడం ఏంటి మేడం? ఇది ఎప్పుడో వారం నెల కింద సంక్రాంతికి జరిగింది, ఇప్పుడు ఎలా వస్తుంది మేడం? ఓకే, ఇప్పుడు శ్రీరాములు వాళ్ళ మదర్ కూడా ఇక్కడే ఉన్నారు, ఆవిడకి ఎవరు అప్పు చెప్పారు? మీరు అప్పు చెప్పారు? చెప్పా మేడం, నా కాడ డబ్బులు హైదరాబాద్ నుంచి వచ్చారు? నేను హైదరాబాద్ నుంచి వచ్చి రైల్వే స్టేషన్ లో మా అత్తగారికి అప్పు చెప్తే ఆమె బిందె అమ్మి బంగారం అమ్మి మా అత్తగారు బాగు చేశారు పిల్లని. ఆమెకి అసలు ఆ సంబంధం లేదు, అల్లుడు వాళ్ళ కోళ్ళు అందరూ కలిపి పిల్లని బాగు చేయించుకొని ఆ రకంగా తెచ్చారు. ఇప్పుడు నా పిల్లని ఎడ్డు కాకుండా నాశనం చేసి ఇప్పుడు హ్యాండ్ వాష్ చేస్తున్నారు, చేయనివ్వండి. నేనైతే ఫీల్ అవును, ఇంటికి వెళ్ళి నేను పురుగుల మంది తాగి ఇది అవుతారు అంతే. మీ మొదటి భర్త సత్య ఎవరైతే ఉన్నారో అతను రాలేదా పాపను చూడడానికి? కానీ అసలు ఎప్పుడూ రాలేదు, తను వదిలేసి ఎప్పుడో. నేను ఎప్పుడంటే ఫస్ట్కి 1 ఇయర్ పాప ఉంది, అప్పుడే వచ్చేసా విజయవాడ. ఒడిశా నుంచి నేను ఇక్కడికి వచ్చేసాను. అప్పటి నుంచి ఉన్నానా సచ్చానా బతికెళ్ళానా అబ్బాయి చూడాల, నాకు సంబంధం లేని విషయం. అబ్బాయి గురించి ఆ అబ్బాయి కూడా వేరే మ్యారేజ్ చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అబ్బాయికి వచ్చిన తర్వాత నన్ను బాగానే చూస్తున్నాడు, ఏది లోటు లేదు నాకు. నా పిల్లని అందరూ కలిసి పేపర్ లేపించి రోడ్లు ఎక్కించి పిల్లని హ్యాండ్ఓవర్ చేస్తున్న ఆరోపణలు మాత్రం అంటే శ్రీరాములు మీరు ఇద్దరు కలిసే పాపని హింసించారు అని చెప్పి హ్యాండ్ఓవర్ చెప్తున్నారు. పిల్లని వాళ్ళకి అమ్మలేదు అని చెప్పి ఇలా చేశారు. పిల్లని నేను వాళ్ళకి అమ్మలేదు అనే దుర్గారావుకు అమ్మమంటే మేము అమ్మము, మేము గొడ్రాల్లో నేను ఎలా అమ్ముతాను అని అడిగాము. దుర్గారావు అమ్మమ్మ అనే చెప్పాడు. నేను అమ్మను అన్నందుకు నైట్కి నైట్ పేపర్ లేపడం ఏంటి, నైట్కి నైట్ పోలీసులు రావడం ఏంటి? సంక్రాంతికి జరిగితే ఇప్పుడు ఎలా వస్తారు? పిల్ల మచ్చలు చూశారు కదా మీరు ఒంటి మీద, ఎప్పుడో సారం చేపిస్తున్నాం, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, అన్నీ అవుతున్నాయి. ఎప్పుడో జరిగిన దానికి ఇప్పుడు పేపర్ ఎక్కియడం ఏంటి, ఇప్పుడు రోడ్లు ఎక్కియడం ఏంటి? మమ్మల్ని పిల్లని వాళ్ళకి అమ్ముతానుక మేము పెళ్లి చేసుకుంది, పిల్లని వాళ్ళకి గొడ్రాల్లో చేస్తానుక? నా పిల్లని ఎటు కాకుండా రోడ్డు ఎక్కించి ఇప్పుడు సిడబ్ల్యూకి హ్యాండ్ఓవర్ చేశారు కదా, హ్యాండ్ఓవర్ చేయనివ్వండి. ఎంతవరకు వెళ్ళిద్దో నేను అంతవరకే వెళ్తాను. ఎటు లేదు నన్ను చేస్తారు, నేనేమి చేయనండి, నేనేదైనా చేసుకుంటాను. అప్పుడు నా పిల్లని వీళ్ళు హ్యాండ్ఓవర్ చేశారుగా, వీళ్ళే చూసుకుంటారు అంతే. నా అత్త ఎంత బంగారంలా చూసిందో ఇంట్లో పెట్టి, ఆమెను కూడా రోడ్డు ఎక్కించారు. ఈ రోజుల్లో అసలు నిజానికి కన్న తల్లిదండ్రులే పిల్లల మీద ఎక్కువగా చూడడం లేదు. అలాంటిది శ్రీరాములు అనే వ్యక్తి కానీ ఆవిడ కానీ ఎలా చూసారని అనుకో. ఎలా చూసారంటే ఆ అబ్బాయికి పుట్టని బిడ్డను కూడా ఆమె చూసిందంటే, ఆమెకు ఒక ఆడపిల్ల ఉంది, ఆడపిల్ల లాంటి ఆడపిల్ల అని చెప్పి చూసింది. అలాంటిది ఆమె మీద నిందలేసి పిల్లని హ్యాండ్ఓవర్ చేశారు. అయితే మనం శ్రీరాములు తల్లి ఇక్కడే ఉన్నారు, ఆవిడ చేతుల మీదకి ఆ పాపని ఇచ్చారనమాట. నెల క్రితం మీకేనా అమ్మ అప్పచెప్పింది? దెబ్బలు తగిలినప్పుడు ఎలా ఉన్నాయండి? దెబ్బలు తిన్నప్పుడు కొద్దిగా సీరియస్గా ఉన్నాయి మేడం. సీరియస్గా ఉంటే నేను ఎలా ఉన్నాయి? కాలినట్టు ఉన్నాయా? కొంచెం వాతలు పెట్టినట్లు ఏం లేవు. అక్కడ అడిగా హైదరాబాద్ వెళ్ళి, నేను హైదరాబాద్ మా చుట్టాలు ఉంటే మరి ఏమైంది ఏం కథ అని అడిగితే పొయ్యిలో సలిమంట కాగుతుంటే పడిపోయింది అత్త అని చెప్పారు మా మేనల్లుడు గిట్ట. అటు పడిపోయింది రాజు అని నేను అడిగితే, పడిపోయింది అత్త, అమ్మాయి ఏమో ఏగుళ్ళని పడుకుంది ఇంట్లో, మరి నేనేం చేయను అత్త అని మా అల్లుడు అండు. అమ్మ డబ్బులు నీ దగ్గర డబ్బులు అమ్మాయి అని అడిగితే, అమ్మాయి అంది అత్తయ్య నా దగ్గర డబ్బులు లేవు అత్తయ్య, మరి పిల్లల్ని నీ దగ్గర తీసుకొచ్చి అత్తయ్య అంటే, సరే తీసుకొచ్చి అమ్మ అన్న. అత్త రైల్వే స్టేషన్ దాకా అత్తయ్య, మరి ఇళ్ళల్లో పని చేసేటోళ్ళు ఊరుకోరు, నేను ఇక్కడ వచ్చి ఒక రోజు అంటే, సరే రైల్వే స్టేషన్ దగ్గర అమ్మ నేను తీసుకెళ్తా పిల్లని అని చెప్పా. రైల్వే స్టేషన్ దగ్గర వచ్చి నాకు పిల్లని అప్పు చెప్పి ఇద్దరు వచ్చి పాపను అప్పు చెప్పి వెళ్ళారు. అప్పు చెప్పి వెళ్తే నా దగ్గర డబ్బులు లేకపోయినా మా పక్కన వాళ్ళ దగ్గర అప్పు ఆడాడప్పు ఒక ఇద్దరు బిందెకి అన్నీ అమ్మేసి పాప గిట్ట చూపించారు. నాకు కూడా కాలు ఫ్రాక్చర్ అయింది. అయితే యాక్సిడెంట్ అయింది మేడం. అయితే కాలు ఫ్రాక్చర్ అయిందని ఇంకా పాప నేను చూసుకుని ఉన్నా. అయితే మా ఆడబిడ్డ కొడుక్కి ఒకడు మోగోడు ఒకడు మంచోడు. ఆడేం చేశాడంటే, అత్త పిల్లని అమ్ముతావా అని అడిగాడు. అయితే నేను అన్నా, అయ్యా నేను పిల్లని అమ్మును, ఎందుకు అమ్ముతా, చుట్టాలు ఎందుకు ఇవ్వలేదు, ఎందుకు ఇస్తాం మేడం పిల్లని, చూసుకోలేకపోతే ఇయ్యం. అయితే అత్త పిల్లని అమ్ముతావా అని అడిగాడు. నేను అమ్మని పిల్లని, నేను ఒక పిల్లని పెళ్లి చేసి పంపించా, ఇప్పుడు ఆడపిల్ల ఎలవేందో తెలుస్తుంది, నాకు ఆడపిల్ల అంటే చాలా ఇష్టం, నేను ఆ పిల్లని నేను చూసుకుంటా, నేను అమ్మను పిల్లని అని చెప్పి నేను అన్నా. అయితే దుర్గారావు అన్నాడు కదా, ఆడు ఒక అమ్మాయిని తెచ్చుకుండు, ఒక పిల్ల తల్లిని తెచ్చుకుండు. వాడు ఒక ఇద్దరు పిల్లల తల్లిని అక్కడ వదిలేసి ఒక పిల్ల తల్లిని తెచ్చుకుండు. వాడు ఆ పిల్లని అయిపోతే మేము సాయంత్రం కల్లా మిమ్మల్ని మీడియాకి ఎక్కిస్తా, మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి ఎక్కిస్తా. కూడా మరి ఒక పాప తల్లిని పెళ్లి చేసి పాప తల్లిని తెచ్చుకున్నా నేను చూసుకుంటున్నా కదా మేడం. చూసుకోకపోతే మీరు ఏదో అనుకోవాలి. నేను ఆ పాపను నా కొడుకు పుట్టిన కంటే ఎక్కువనే చూసుకుంటున్నా.
ఇది ఇప్పుడు నా కొడుకు పుట్టలేదు, నాకెందుకు ఈ అవసరం, నేను ఈ గాయాలతో ఉంది, నాకెందుకు అని పడేయాలిగా పక్కన, నేను ఎందుకు చూసుకున్నా మేడం? హెచ్చరించలేదా? అంటే వాళ్ళు ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి ఒక పాపతో ఉన్న సమయంలో శ్రీరాములు ఇలా ఇల్లీగల్ రిలేషన్షిప్ పెట్టుకోవడం వల్ల అడగలేదు? ఆ అబ్బాయి సరిగ్గా చూడట్లేదని మా అబ్బాయితో వెళ్ళిపోయింది. దాన్ని కూడా నేనేం పట్టించుకోలే. వాళ్ళ బతుకు నా బతుకు నేను బతుకుని సైలెంట్గా ఉన్నా నేను. అయితే ఏమో చూడలేని పరిస్థితిలో పిల్లని తెచ్చి నాకు అప్పచెప్పింది. ఇప్పుడు నీకు పిల్లలు పుట్టపోయారు అనుకో, నీకు తెక్కలాడు పుట్టిండు అనుకో, నీ పిల్లలకి ఆపరేషన్ చేపియొద్దు, ఇంకో కాన్పుకైనా ఉంచుకోవాలి. నీకు తెక్కలాలు పుట్టిన ఎదురోళ్ళు పిల్లలు అడుగుతావా మేడం? అడుగుతారా? అది న్యాయమేనా? నువ్వు నేను పిల్లని లేదని నువ్వు తెల్లారేపటికి మమ్మల్ని ఇట్లా మీడియాకి ఎంక్వైరీకి ఎవరు వచ్చారు మీ ఇంటి దగ్గరికి? అసలు పాపను ఎప్పుడు ఎవరు తీసుకున్నారు? ఎవరు కేసు పెట్టారు? ఎల్లయ్య, దుర్గారావును ఎల్లయ్య వాళ్ళిద్దరు పెట్టారు కేసు పెట్టి నేను నైట్ 10:30 పడుకున్నా మేడం. పడుకున్న మా ఇంటి చుట్టూ దొంగోడు తిరుగుతాడు ఫోన్ పట్టుకొని. అయితే ఏంది వీడు మా ఇంటి చుట్టూ తిరుగుతున్నాడని నేను ఆలోచించా. నేను అనుకున్నా కానీ ఈ పిల్ల గురించి తిరుగుతున్నాడని నేనైతే ఆలోచించలే. అప్పుడు ఈ పిల్లకి మందులు వేసా, టానిక్ వేసా, మందు రాసా, ఫ్యాన్ కింద పడుకుంది. అయితే అప్పటికప్పుడు పోలీసులు వచ్చారు. పిల్ల ఆడికి పుట్టిన పిల్లలాగా గబా ఎత్తుకొని వెళ్ళిపోయాడు. వాడికి పుట్టిన పిల్లలాగా గబా ఎత్తుకొని పోయాడు. దొరకరావు పిల్లని వదిలు, నువ్వు పిల్లకి ఒక దారి మొక్క తెచ్చినాడు కదా, ఒక బిస్కెట్ చేతులు ఇప్పుడు సిడబ్ల్యూసి వాళ్ళు పాపను తీసుకొచ్చేసారు, వాళ్ళ హ్యాండ్ ఓవర్ లో ఉంది. ఎలాంటి ప్రశ్నలు అడిగారు? ఏం చెప్పారు? అసలు మీకు సంబంధం లేదని చెప్పేశారా? ఇంకా నాకు సంబంధం ఎందుకు లేదని చెప్తాం మేడం. మేము వారం వాళ్ళు ఏం రాలేగా, వాళ్ళు కేసు పెట్టారు, పనులకు వెళ్ళిపోయారు. ఎవరు చక్కని వాడు. ఇక్కడ వాళ్ళు చైల్డ్ వెల్ఫేర్ వాళ్ళే ఉంటున్నారు. సిడబ్ల్యూసి వాళ్ళు మమ్మల్ని అడిగారు ఏమని, పిల్లలా కాలింది, దేని గురించి కాలింది, మీరు కాల్చారా, మీ భర్త కాల్చారా, ఎవరు కాల్చారు? మేము ఎవరు అయితే కాలవలేదండి అంటే, అక్కడ వచ్చే వార్తలు అయితే మీరు కాల్చారనే చెప్తున్నారని చెప్పారు. మేమైతే కాల్చలేదు. పిల్లలు కన్న బిడ్డను ఎవరైనా కాల్చుకుంటారా? ఏ దున్నపోతేనా కాల్చుకుంటుందా? చంపేస్తారు కానీ కాల్చుకొని వదిలేస్తారా పిల్లని ఎవరైనా? నేనైతే కాల్చలేదండి. ఆ దేవుడికి తెలుసు మేము కాల్చింది లేంది. మా పిల్లని దూరం చేస్తారు. రేపు పొద్దునకి వాళ్ళు కూడా నాశనం అయిపోయి ఇదైపోవాలి, మట్టి కొట్టుకొని వెళ్ళిపోవాలి అంతే. నేను కడుపుతా ఉన్నాను కదా, నేను ఏదో ఒకటి అయిపోతాను ఆ పిల్లని తీసుకెళ్ళినందుకు అంతే. అంతా గొడ్రాల్లాగా నేను ఉండను. ఒక కన్న తల్లి దగ్గర నుంచి బిడ్డను దూరం చేశారు కదా, నేను అది అనుభవించి ఉన్నాను. నేను సిడబ్ల్యూసీలో 6 సంవత్సరాలు చదువుకున్నాను. నా బిడ్డను ఇప్పుడు సిడబ్ల్యూసీకి ఎక్కించారు. నేను అంతకన్నా ఇది చేస్తాను, ఇంటికి వెళ్ళి నేను ఏదైనా చేసుకుంటాను. అది పరిస్థితి. వందన అయితే కనుక నేను ఎక్కడ కాల్చలేదు, నా భర్త శ్రీరాములు కూడా ఎక్కడ పాప మీద ఒంటి మీద చెయ్యి అయితే వేయలేదు, ఆ మంటల్లోనే ఖచ్చితంగా కాలిపోయిన దాఖలాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళు చూసుకునే పరిస్థితి లేకపోవడంతో ఇటు శ్రీరాములు తల్లికి అప్పచెప్పిన పరిస్థితి ఉందని చెప్పేసి చెప్తున్నారు. ఇటు సిడబ్ల్యూసి వాళ్ళు కూడా ఏదైతే చైల్డ్ వెల్ఫేర్కి సంబంధించిన వాళ్ళు వచ్చి పాపని తీసుకెళ్లడం పట్ల కూడా అనేక ఆరోపణలు వినపడుతున్నాయి. ఇటు వాళ్ళు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శివరామకృష్ణతో సాహిత్య, బిగ్ టీవీ, విజయవాడ నుంచి.